తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క మిత్ర బృందం, అలాగే బంధువర్గం ఎవరితో అయినా సరే మీకు మాటల వల్ల, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ ఒకటి మనకి కనబడుతోంది. అదేవిధంగా మాట్లాడే వాటి వల్ల, అంటే మీ యొక్క మాటల వల్ల మీరు ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతలు ఏర్పడే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. అది వ్యాపార వ్యవహారాలు కావచ్చు, సాంఘిక సంబంధాలు కావచ్చు, మైత్రి బంధాలు మొదలైన వాటి విషయంలో, ఆర్థిక సంబంధాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి సంబంధ బాంధవ్యాలను నిలబెట్టుకోవడానికి, ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, రావాల్సిన ధనం సమయానికి రావడానికి, అవకాశానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అధిక ఉద్వేగాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీ యొక్క ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క శక్తి మీరు అంచనా వేసుకోలేక తక్కువగా ఆలోచించుకునే పరిస్థితుల్లో, లేకపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశాలు లాంటి వాటికి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ గురించి ఆ విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటూ చక్కగా ఆలోచన విధానాన్ని మార్పు చేసుకుంటూ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగత ఆలోచనల విషయంలోనూ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ముఖ్యంగా మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన విషయాలు, లేకపోతే మీ ఆలోచనలకు సంబంధించిన విషయాలు మొదలైనవి కొంత రిస్ట్రిక్ట్ చేసేస్తూ అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం, ఇతరులతో మీ యొక్క చర్చలు మొదలైన వాటి మీద తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే మీకు ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధిక శాతం ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి పెరుగుతుంది, అలాగే చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, రోగనిరోధక శక్తి అనుకూలంగా ఉంటుంది, పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఉత్సాహంతో ఆగిన పనులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు.